జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడని తెలుసుకున్న తక్షకుడు భయపడి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. జనమేజయుడు నన్ను చంపాలనుకుంటున్నాడు, నన్ను కాపాడు ఇంద్ర అని ఇంద్రుణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుడు భయపడకు, నేను నిన్ను కాపాడుతా అని చెప్పాడు. మరోపక్క వాసుకి కద్రువ శాపం గురించి తన చెల్లి జరత్కారువుకి చెప్పి నీ కొడుకు ఆస్తికుడు మాత్రమే నాగజాతిని రక్షించగలడు అని చెప్పాడు. అప్పుడు జరత్కారువు ఆస్తికుడిని పిలిచి విషయమంతా చెప్పింది. ఆస్తికుడు తన తల్లి మాటలు విని జనమేజయుడి వద్దకు వెళ్ళాడు. యాగం చేస్తున్న జనమేజయుడు తక్షకుడు ఇంద్రుని వద్ద దాక్కున్నాడని తెలుసుకొని మరింత కోపంతో రగిలిపోతున్నాడు. అదే సమయంలో ఆస్తికుడు జనమేజయుడిని కలిసి ఈ యాగాన్ని ఆపండి అని కోరాడు. జనమేజయుడు నేను నీకు ఏదైనా ఇస్తాను కానీ ఈ యాగం మాత్రం ఆపను అని చెప్పాడు. ఆస్తికుడు మాత్రం తనకి ఏమీ వద్దని కేవలం యాగాన్ని మాత్రమే ఆపమని కోరాడు. చివరికి జనమేజయుడు తాను ఇచ్చిన మాట తప్పలేక యాగాన్ని ఆపివేశాడు. అలా తక్షకుడు సర్పయాగం నుండి తప్పించుకొని సంతోషంగా నాగలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా వాసుకి తల్లి అయిన జరత్కారువు తన కుమారుడు ఆస్తికుడితో సర్ప వినాశనాన్ని ఆపింది.